పీపీటీ డిస్ప్లే అవుతుందా? Yes, ma'am. Yes, ma'am. వాయిస్ క్లియర్ గా వినిపిస్తుందా? Yes, ma'am. ఇవాళ నెక్స్ట్ థర్డ్ యూనిట్ లో నెక్స్ట్ టాపిక్ రీసోర్సెస్. లాస్ట్ క్లాస్ లో సాఫ్ట్వేర్ స్కోప్ గురించి తెలుసుకున్నాం కదా. సో నెక్స్ట్ కాన్సెప్ట్ ఏంటంటే రీసోర్సెస్ అన్నమాట. సో సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో రీసోర్సెస్ అంటే మనం ఇక్కడ మోస్ట్లీ ఇక్కడ మీకు పిరమిడ్ షేప్ లో కనిపిస్తుంది కదా, దాంట్లో మనం మెన్షన్ చేసిన పార్ట్స్ హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ టూల్స్, రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్, పీపుల్ ని, వీటన్నిటిని మనం ఇక్కడ రీసోర్సెస్ కింద చెప్తాం. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఇనిషియల్ గా మనం ఫస్ట్ యాక్టివిటీ సాఫ్ట్వేర్ స్కోప్ అయితే, సెకండ్ యాక్టివిటీ ఏంటి అని అంటే రీసోర్స్ గ్యాదరింగ్. సో రీసోర్సెస్ ఏవైతే అవైలబుల్ గా ఉన్నాయో వాటన్నిటిని గ్యాదర్ చేసుకొని వాటిని ఎలాగా వాడచ్చు, ఎక్కడ దాని ఉపయోగం ఉంటుందో ఆ పర్టికులర్ లొకేషన్ లో దాన్ని అలా యూటిలైజ్ చేయడానికి మెయిన్ గా ఈ ఫ్యాక్టర్స్ అన్నిటిని కూడా మనం అవైలబుల్ గా ఉన్నవన్నీ తీసుకొని ఆ పర్టికులర్ లొకేషన్ లో యూజ్ చేస్తాం. సో ఇక్కడ మనకి పిరమిడ్ షేప్ లో కనిపిస్తుంది కదా. సో పిరమిడ్ షేప్ లో ఫస్ట్ ఇనిషియల్ గా బేస్ స్టెప్ ఏంటంటే హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ టూల్స్. సో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ ని మనం డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటాము. సో డెవలప్మెంట్ ఎన్విరాన్మెంట్ అంటే ఇప్పుడు మనం సపోజ్ ఒక సాఫ్ట్వేర్ అప్లికేషన్ ప్రిపేర్ చేస్తున్నాం అనుకోండి. సో దానికి అవైలబుల్ గా ఉన్న హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ టూల్స్ అన్నిటిని కూడా ఇక్కడ గ్యాదర్ చేసుకుంటాం అనమాట. దాని తర్వాత రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సో రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ అంటే కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో మనం రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ యూజ్ చేస్తాం. సో ఈ రీయూజబిలిటీ అంటే ఏంటి, మనం ప్రీవియస్ గా ఆల్రెడీ డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ లోంచి మనం ఏదైనా సోర్స్ కోడ్ కావచ్చు, డాక్యుమెంటేషన్ కావచ్చు, దీనంతా కూడా మనం ఏం చేస్తాం అంటే రీయూజ్ చేసుకొని ప్రెసెంట్ ఇప్పుడు మనం కరెంట్ ప్రాజెక్ట్ లో దాన్ని యూటిలైజ్ చేసుకుంటా సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసుకునేదాన్ని మనం రీయూజబుల్ సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ లో డిస్కస్ చేస్తాం. నెక్స్ట్ ఫస్ట్లీ ఏంటంటే తర్వాత పీపుల్. సో పీపుల్ అంటే ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో ఆ సాఫ్ట్వేర్ ప్రాసెస్ లో ఎవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో వాళ్ళందరినీ పీపుల్ కింద చెప్పుకుంటాము. సో ఇక్కడ ఏంటంటే పీపుల్ కింద చెప్పుకోవడానికి డిపెండింగ్ ఆన్ ద కాంప్లెక్సిటీ ఆఫ్ ద ప్రాజెక్ట్ ని బేస్ చేసుకొని ఎంతమంది కావాల్సి వస్తుంది. తర్వాత సింగిల్ పర్సన్ తోటే చిన్న చిన్న ప్రాజెక్ట్స్ అనుకోండి, ఒక సింగిల్ పర్సన్ కి మల్టిపుల్ టాలెంట్స్ ఉండి మొత్తం అంతా అతను ఎఫిషియెంట్ అయితే, అంటే టెక్నికల్ స్కిల్స్ అన్ని అతనికి ఉన్నట్టయితే, సో ఆ సింగిల్ పర్సనే మొత్తం ఓవరాల్ గా సాఫ్ట్వేర్ మేనేజ్మెంట్ దగ్గర నుంచి సాఫ్ట్వేర్ మొత్తం బిజినెస్ డీలింగ్స్ దగ్గర నుంచి మొత్తం అన్ని కూడా అతనే ఇండివిజువల్ గా హ్యాండిల్ చేసేయచ్చు. సో ఇది పీపుల్ కింద చెప్తాను. సో ఇక్కడ రీసోర్సెస్ అనేవి మనం ప్రాజెక్ట్ ప్లానింగ్ యాక్టివిటీలో సెకండ్ మోస్ట్ ఇంపార్టెంట్ టాస్క్. సో ఇక్కడ మనం ఎంతవరకు సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసేటప్పుడు మనం పెట్టే ఎఫర్ట్ లో ఈ రీసోర్సెస్ ని ప్రీవియస్ గా అవైలబుల్ గా కావచ్చు, ప్రెసెంట్లీ ఉన్నవి కావచ్చు, మనం ఎలాగ ఎఫిషియెంట్ గా యూజ్ చేసుకొని మన సాఫ్ట్వేర్ ప్రాసెస్ డెవలప్మెంట్ ని ఎంత ఎఫెక్టివ్ గా చేయగలము అనేది ఇక్కడ రీసోర్సెస్ కాన్సెప్ట్ అన్నమాట. సో ఇండివిజువల్ గా చూసుకున్నప్పుడు ఒక్కొక్క దాని గురించి, సో హ్యూమన్ రిసోర్సెస్ అంటే పైన టాప్ మోస్ట్ ఫస్ట్ లెవెల్ పైన దాంట్లో హ్యూమన్ రిసోర్సెస్ అంటే చెప్పాను కదా ఇందాక. సో ప్రాజెక్ట్ సైజుని బట్టి, సో ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీని బట్టి ఎంతమంది పీపుల్ కావాలి ఆ ప్రాజెక్ట్ డెవలప్ చేయడానికి. సో ఉన్న టెక్నికల్ స్కిల్స్, పీపుల్ కి ఉన్న టెక్నికల్ స్కిల్స్ సరిపోతాయా, ఒకవేళ సరిపోకపోతే దానికి తగ్గట్టుగా వాళ్ళని ఇంకా రిక్రూట్ చేసుకోవడమా, లేకపోతే ఉన్న వాళ్ళలోనే మళ్ళీ ప్లేసెస్ చేంజ్ చేసుకొని వాళ్ళని యూజ్ చేసుకోవడమా, ఇవన్నీ కూడా ఫస్ట్ హ్యూమన్ రిసోర్సెస్ కింద చెప్పుకుంటాము.
నెక్స్ట్ ఇప్పుడు హ్యూమన్ రిసోర్సెస్ ని మనం యూజ్ చేసుకునేటప్పుడు ఎన్ని మంత్స్ ఆఫ్ టైమ్, మెయిన్ గా ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏం కన్సిడరేషన్ తీసుకుంటాము, టైం ఫ్యాక్టర్ కూడా కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం కాబట్టి ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో. సో ఈ టైం ఫ్యాక్టర్ లో ఎన్ని పర్సన్ మంత్స్ మనం తీసుకుంటున్నాం అంటే ఎంతమంది పీపుల్ ని ఎన్ని మంత్స్ మనం వాళ్ళ ఎఫర్ట్ ని పెడితే ప్రాజెక్ట్ డెవలప్ అవుతుంది, ఈ కాన్సెప్ట్ ఆఫ్ వ్యూ లో కూడా మనం ఈ హ్యూమన్ రిసోర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. సో హ్యూమన్ రిసోర్సెస్ లో మనం ప్రాజెక్ట్ కాంప్లెక్సిటీని బట్టి ఎంత పీపుల్ కావాలి, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ప్రెసెంట్ మనం డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ కి సరిపోతాయా లేదా, సో ఇవి చెక్ చేసుకొని వాటినన్నిటిని గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ కమింగ్ టు రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్. సో రీయూజబిలిటీ అనేది కాంపోనెంట్ బేస్డ్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ లో మెయిన్ గా అసలు ఫోకస్ చేసేది రీయూజబిలిటీ గురించి. సో ఈ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ వల్ల మెయిన్ గా ఏమవుతుంది, టైం అనేది తగ్గుతుంది, టైం ఫ్యాక్టర్ తగ్గుతుంది, పర్సన్ ఎఫర్ట్ తగ్గుతుంది, అంటే ఎంత ఎఫర్ట్ వాళ్ళు పెట్టాల్సిన టైం తగ్గిపోతుంది, వాళ్ళు పెట్టాల్సిన ఎఫర్ట్ తగ్గుతుంది, ఇలాగా చాలా యూజెస్ ఉన్నాయి రీయూజబిలిటీలో. సో ఆ రీయూజబిలిటీ అనే కాన్సెప్ట్ మనం యూజ్ చేసినప్పుడు మెయిన్ గా ఫోకస్ చేసేది ఏంటి అని అంటే అక్కడ ఎంతవరకు దాన్ని రీయూజ్ చేసుకోవచ్చు, అంటే ఆల్రెడీ అవైలబుల్ గా ఉన్న రిసోర్సెస్ ని మనం ఎంత రీయూజ్ చేసుకోవచ్చు. సో ఇలా రీయూజ్ చేసుకోవడం వల్ల మనకి ఈజీగా రిఫరెన్స్ అనేవి, తర్వాత అప్లికేషన్స్, వాలిడేషన్స్, మనం ఎప్పుడైతే ఇంటిగ్రేషన్ చేస్తున్నామో అంటే ప్రీవియస్ గా ఉన్న సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్ ని మనం రీయూజ్ చేస్తున్నామో, వాటిని ఇంటిగ్రేట్ చేసుకున్నాము, ప్రెసెంట్ సిస్టమ్ లోకి ఇంటిగ్రేట్ చేసుకుంటున్నాము, వాటి యొక్క రిఫరెన్స్ ఎంత ఈజీగా ఉంది, వాటి అప్లికేషన్ ఎంత ఈజీగా ఉంది, తర్వాత వాటి వాలిడేషన్ ఎలా ఉంటుంది, ఇవన్నీ ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. తర్వాత సో ఇక్కడ బెనెటన్ అనే ఆయన ఒక 4 సాఫ్ట్వేర్ రిసోర్స్ కేటగిరీస్ చెప్పారనమాట. ప్రాజెక్ట్ ప్లానింగ్ టైంలో వాళ్ళు ఇలాగ కేటగరైజ్ చేసుకోవచ్చు సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ని అని చెప్పారు. అవి ఏంటి అని అంటే ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్, ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్, పార్షియల్ ఎక్స్పీరియన్స్, న్యూ కాంపోనెంట్స్. సో వీటి గురించి ఇండివిడ్యువల్ గా చెప్తాను. సో బెనెటన్ అనే ఆయన మనం ప్రాజెక్ట్ ప్లానింగ్ టైంలో సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ని ఇలా కేటగరైజ్ చేశారు, ఇలా కేటగరైజ్ చేసుకోవచ్చు. కేటగరైజ్ చేసి వాటిల్లో అవైలబుల్ గా ఉన్న రిసోర్సెస్ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో దాన్ని ఆ పర్టికులర్ ఏరియాలో యూజ్ చేయొచ్చు అని ఆయన సజెస్ట్ చేశారు అనమాట. సో ఫస్ట్ ఇనిషియల్ గా ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ అంటే ఏంటి? సో ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే థర్డ్ పార్టీ నుంచి, అంటే వేరే లొకేషన్ నుంచి ఆర్ వేరే సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ నుంచి, లేదంటే ఇదే సాఫ్ట్వేర్ కంపెనీ వేరే బ్రాంచెస్ నుంచి వాళ్ళు కనుక కోడ్ తెచ్చుకొని, అంటే ఆల్రెడీ వాళ్ళు డెవలప్ చేసేసారు ప్రాజెక్ట్, దాని దగ్గర నుంచి వాళ్ళకి యూస్ఫుల్ గా ఉన్న కోడ్ ఏదైతే ఉందో దాన్ని తెచ్చుకొని ఇక్కడ ప్రెసెంట్ వాళ్ళ డెవలప్మెంట్ ప్రాసెస్ లో దాన్ని యూటిలైజ్ చేస్తే దాన్నే మనం ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ అంటాం. సో ఇక్కడ ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ మనం యూజ్ చేయడం వల్ల ఇవి మనం ఎప్పుడైతే వేరే ప్లేస్ నుంచి, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి తీసుకున్నామో అవి రెడీ టు యూజ్ కాంపోనెంట్స్, అంటే మనం ఈజీగా వాటిని యూటిలైజ్ చేసేసుకోవడమే మనం ప్రెసెంట్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో. అంటే దాని మీద ఇంకా మళ్ళీ ఎడిషనల్ వర్కౌట్ అలాగేం లేదు, అంటే ఎడిషనల్ మోడిఫికేషన్స్ కానీ ఇంకా ఎడిషనల్ గా ఎలాంటి ఇష్యూస్ కానీ రైజ్ అవ్వవు ఇక్కడ. సో డైరెక్ట్ గా ఏం చేస్తున్నారు, దాన్ని తీసుకొచ్చుకొని ఇక్కడ యూటిలైజ్ చేసేసుకుంటున్నారు. సో దీనివల్ల ఇది బెనిఫిట్. ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ వల్ల డైరెక్ట్ గా తీసుకొని మనకి ఎక్కడైతే కాంపోనెంట్స్ కావాలో అక్కడ వాటిని యూటిలైజ్ చేసేసుకోవాలి. ఇక్కడ ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ అంటే మనం థర్డ్ పార్టీ నుంచి మనం ఏదైనా సరే, అది డిజైన్ కావచ్చు, కోడింగ్ కావచ్చు, ఏదైనా కావచ్చు, వేరే పార్టీ నుంచి, థర్డ్ పార్టీ నుంచి మనం ఆ కాంపోనెంట్స్ ని గ్యాదర్ చేసుకుంటాం ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ అంటే. నెక్స్ట్ ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఇక్కడ ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే ప్రీవియస్ గా వీళ్ళు వర్క్ చేసిన, అంటే ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ఇండస్ట్రీనే ప్రీవియస్ గా వాళ్ళు వర్క్ చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో ఆ ప్రాజెక్ట్స్ లోంచి ఏదైనా డిజైన్ కానీ, కోడింగ్ కానీ, డాక్యుమెంటేషన్ కానీ ప్రెసెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఏదైనా యూటిలైజ్ చేయగలిగితే దాన్ని యూటిలైజ్ చేసుకోవడమే ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. సో ఇక్కడ ఇంకొక ఫ్యాక్టర్ ఏంటంటే ఈ ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ ని కనుక వాళ్ళు యూటిలైజ్ చేసినట్టయితే
ఇక్కడ ఆల్రెడీ ఈ ఇండస్ట్రీనే ఇన్వాల్వ్ అయింది ఆ ప్రీవియస్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో, రైట్? సో అందుకని ఏమవుతుంది, ఆటోమేటిక్ గా ఇప్పుడు ఆల్రెడీ దాని మీద వర్క్ చేసిన పీపులే దీంట్లో మనం యూటిలైజ్ చేసుకోవచ్చు వాళ్ళని. సో దట్ ఏమవుతుంది, వాళ్ళకి ఆల్రెడీ ఎక్స్పీరియన్స్ ఉంది కాబట్టి దీని మీద వాళ్ళు ఈజీగా వర్క్ చేయగలరు. వాళ్ళకి కావాల్సిన కాస్ట్ అనేది ఆల్మోస్ట్ తగ్గుతుంది, వాళ్ళు పెట్టాల్సిన కాస్ట్ అనేది ఆల్మోస్ట్ తగ్గుతుంది. సో దీని వల్ల తక్కువ రిస్క్ ఫ్యాక్టర్ అనేది చాలా తక్కువ ఉంటుంది. ఎందుకనంటే ప్రీవియస్ గా ఆల్రెడీ వాళ్ళు వర్క్ చేసిన ప్రాజెక్టే కాబట్టి దాంట్లోంచి తీసుకుంటున్న కాంపోనెంట్స్ యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆ సాఫ్ట్వేర్ టీమ్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ టీమ్ నే మనం ఇక్కడ ఇంక్లూడ్ చేయడం వల్ల మనకి రిస్క్ ఫ్యాక్టర్ తక్కువ ఉంటుంది. సో దీని వల్ల కూడా మెయిన్ గా టైం ఫ్యాక్టర్ కలిసి వస్తుంది, కాస్ట్ అనేది కలిసి వస్తుంది. ఇవన్నీ కూడా ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ లో. ఆఫ్ ద షెల్ఫ్ అంటే థర్డ్ పార్టీ నుంచి మనం తీసుకున్నాం, అంటే వేరే వాళ్ళ దగ్గర నుంచి మనం తీసుకున్న ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్. ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటే విత్ ఇన్ ద సాఫ్ట్వేర్ ఇండస్ట్రీ లోపలే వాళ్ళు ప్రీవియస్ గా వర్క్ చేసిన సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్స్ ఏవైతే ఉన్నాయో వాటిలోంచి కొన్ని కాంపోనెంట్స్ తీసుకునేదాన్ని ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటున్నాం. నెక్స్ట్ పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ అంటే ఏంటంటే, సో పార్షియల్ పేరు తెలుస్తుంది కదా, సో ఫుల్ ఎక్స్పీరియన్స్, పార్షియల్ ఎక్స్పీరియన్స్. సో పార్షియల్ ఎక్స్పీరియన్స్ అంటే ఓన్లీ ఫ్యూ ఆఫ్ ద కాంపోనెంట్స్, అంటే కొన్ని కాంపోనెంట్స్ మాత్రమే మనం యూజ్ చేయగలము. ఆ కొన్ని కాంపోనెంట్స్ లో కూడా మళ్ళీ కొన్ని మోడిఫికేషన్స్ ప్రెజెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో కొన్ని మోడిఫికేషన్స్ కంపల్సరీగా చేయాల్సి ఉంటుంది. సో ఆ కొన్ని మోడిఫికేషన్స్ ఎక్కడైతే కంపల్సరీగా చేయాలో అక్కడ మోడిఫికేషన్స్ చేసుకుంటా ఆ కాంపోనెంట్ ని యూటిలైజ్ చేసుకుంటారు. సో దీంట్లో ఏంటంటే తక్కువ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, ఎందుకంటే కొన్ని మోడిఫికేషన్స్ అనేవి చేయాలి, కంపల్సరీగా చేయాల్సిందే. సో కొన్ని మోడిఫికేషన్స్ అన్ని కంపల్సరీగా చేయాల్సినప్పుడు ఫుల్ ఎక్స్పీరియన్స్ కాదు, సో లిమిటెడ్ ఎక్స్పీరియన్సే ఉంటుంది ఆ సాఫ్ట్వేర్ టీమ్ కి దీని పర్టికులర్ కాంపోనెంట్ యూటిలైజేషన్ లో. సో కాబట్టి ఇక్కడ లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. ఇందాక దాంట్లో ఏమో ఫుల్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది, కానీ ఇప్పుడు ప్రెసెంట్ దాంట్లో మాత్రం లిమిటెడ్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది. తర్వాత రిస్క్ ఫ్యాక్టర్ అనేది ప్రీవియస్ గా ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ తో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది దీంట్లో. ఎందుకనంటే ఇప్పుడు ఆల్రెడీ యూజ్ చేస్తున్నాం కొంత కాంపోనెంట్ ని, పార్ట్ ఆఫ్ ద కాంపోనెంట్ ని యూజ్ చేస్తున్నాం, కానీ ఏమవుతుంది కొన్ని మోడిఫికేషన్స్ అయితే కంపల్సరీగా చేయాలి. సో ఆ కొన్ని మోడిఫికేషన్స్ చేసేటప్పుడు రిస్క్ ఫ్యాక్టర్ అనేది దీంట్లో ప్రీవియస్ దాంతో పోలిస్తే కొంచెం ఎక్కువే ఉంటుంది. నెక్స్ట్ లాస్ట్ ఏంటంటే న్యూ కాంపోనెంట్స్. సో న్యూ కాంపోనెంట్స్ లో ఏంటంటే మనం ప్రీవియస్ గా ఉన్న ప్రాజెక్ట్స్ లో ఏ కాంపోనెంట్స్ ని మనం యూటిలైజ్ చేసే ఛాన్స్ లేదు. అంటే ప్రెసెంట్ ప్రాజెక్ట్ అనేది ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లో దేనికి రిలేటెడ్ కాదు, సో కంప్లీట్ గా కొత్తది. సో అలాంటి కేసులో ఏమవుతుంది, కంపల్సరీగా కొత్త కాంపోనెంట్ ని మనం ఫస్ట్ నుంచి ఫ్రమ్ ద బేసిక్ నుంచి మొత్తం అంతా డెవలప్మెంట్ ప్రాసెస్ అంతా చేసుకుంటూ రావాల్సిందే. సో దీంట్లో రిస్క్ ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, టైం ఫ్యాక్టర్ ఎక్కువ ఉంటుంది, సాఫ్ట్వేర్ టీమ్ కి ఎక్స్పీరియన్స్ కూడా ఉండదు, ఇవన్నీ ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఎక్కడైతే మనం ప్రీవియస్ గా ఉన్న కాంపోనెంట్స్ ని యూటిలైజ్ చేసుకోలేమో, కొత్తగా మళ్ళీ కన్స్ట్రక్ట్ చేయాల్సిన కేసు ఎక్కడైతే అక్కడ అవుతుందో అక్కడ న్యూ కాంపోనెంట్ కేటగిరీ కింద ఆ రిసోర్స్ ని కేటగరైజ్ చేశారు. సో ఇది బెనెట్ అని ఆయన సజెస్ట్ చేసిన 4 types ఆఫ్ రిసోర్స్ కేటగిరీస్ అన్నమాట. ఓకేనా, అర్థమైందా? నెక్స్ట్, సో ఇప్పుడు ఈ పర్టికులర్ ఈ 4 కేటగిరీస్ లో ఫస్ట్ 3 కేటగిరీస్ ని వాళ్ళు కనుక యూటిలైజ్ చేస్తారు, న్యూ కాంపోనెంట్స్ వచ్చామనుకోండి దానికి ప్రీవియస్ వాటికి సంబంధం లేదు కాబట్టి అది సపరేట్. సో ఆ కేటగిరీ అనేది సపరేట్, దాంట్లో కంప్లీట్ గా పీపుల్ ఇన్వాల్వ్ అయ్యి మొత్తం బిగినింగ్ నుంచి స్టార్ట్ చేసుకొని డెవలప్మెంట్ చేసుకోవాలి కాబట్టి దానికి మిగతా 3కి ఎక్కడా కూడా రిలేషన్ లేదు. సో ఆ మిగతా 3 కేటగిరీస్ యూజ్ చేసేటప్పుడు ప్లానర్ ఎవరైతే ఉన్నారో, అంటే ప్లాన్ చేసే వాళ్ళు ఎవరైతే ఉన్నారో, ప్రాజెక్ట్ ప్లాన్ చేసే వాళ్ళు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. ప్రతి ఒక్క కేటగిరీని వాళ్ళు చూస్ చేసుకునేటప్పుడు కొన్ని గైడ్ లైన్స్ ఫాలో అవ్వాలి. సో ఆ గైడ్ లైన్స్ ఏంటంటే, ఇనిషియల్ గా ఒకవేళ వాళ్ళు ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ యూటిలైజ్ చేసినట్టయితే, సో ఒకవేళ ఆఫ్ ద షెల్ఫ్ యూటిలైజ్ చేసినట్టయితే, సో ఏవైతే రిక్వైర్మెంట్స్ ఉన్నాయో, అంటే ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ప్రొడక్షన్ కి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని చెక్ చేసుకుంటా, దాని తర్వాత దానికి కావాల్సిన కాస్ట్, తర్వాత దాన్ని ఎంతవరకు మనం ప్రెసెంట్ సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో దాన్ని ఇంటిగ్రేట్ చేయగలుగుతాము, దాన్ని ఇంటిగ్రేషన్ లెవెల్, సో ఇవన్నీ కన్సిడరేషన్ తీసుకున్నప్పుడు కొంచెం తక్కువే ఉంటుంది.
అంటే ప్రీవియస్ గా ఆల్రెడీ డెవలప్ చేసేసింది ఆ కాంపోనెంట్, సమ్ థర్డ్ పార్టీ ద్వారా అది ఆల్రెడీ డెవలప్ చేసేసింది ఆ కాంపోనెంట్. సో మనం ఇప్పుడు ఏం చేస్తున్నాం, జస్ట్ దాన్ని యూటిలైజ్ చేసుకుంటున్నాం, రైట్? సో జస్ట్ దాన్ని యూటిలైజ్ చేసుకున్నప్పుడు దానికి కావాల్సిన కాస్ట్ అనేది, అంటే తీసుకునేటప్పుడు కంపేర్డ్ టు న్యూ కాంపోనెంట్స్ తీసుకునేటప్పుడు దాంతో పోలిస్తే చాలా తక్కువ కాస్ట్ వీళ్ళు ఎఫర్ట్ చేసుకుంటే సరిపోతుంది కదా. ఓకే, సో రిస్క్ అనేది తక్కువ ఉంటుంది. ఇందాక చెప్పినట్టుగా కొత్త కాంపోనెంట్స్ డెవలప్ చేసుకునేటప్పుడు హై ఫ్యాక్టర్ రిస్క్ ఉంటుంది, ఎందుకంటే మొత్తం అంతా ఇనిషియల్ గా స్టార్టింగ్ మొత్తం అంతా రియలైజ్ చేయాలి కాబట్టి. సో న్యూ కాంపోనెంట్స్ డెవలప్ చేసేటప్పుడు రిస్క్ చాలా ఎక్కువ ఉంటుంది. అదే ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ అయితే కనుక కంప్లీట్ గా మొత్తం అంతా ప్రీవియస్ గా డెవలప్ చేసిన కాంపోనెంట్స్ ని యూజ్ చేస్తున్నారు కాబట్టి ఆటోమేటిక్ గా రిస్క్ ఫ్యాక్టర్ అనేది తక్కువ ఉంటుంది. ఓకే, కాస్ట్ అండ్ ఇంటిగ్రేషన్ కూడా కంపేర్డ్ టు మిగతా వాటితో పోలిస్తే ఇందులో తక్కువే ఉంటుంది. సో ఈ ప్లానర్ అనే వాళ్ళు ఈ పాయింట్ ఆఫ్ వ్యూ లో కూడా వాళ్ళ రీసోర్స్ సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఈ గైడ్ లైన్స్ అనేవి, ఈ పర్టికులర్ పాయింట్స్ అనేవి గుర్తు పెట్టుకోవాలి. నెక్స్ట్ కమింగ్ టు ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్. ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ లో ఏం చెప్పాను, వీళ్ళు డెవలప్ చేసిన ప్రీవియస్ ప్రాజెక్ట్స్ లోంచి కాంపోనెంట్స్ తీసుకుంటున్నారు అక్కడ. సో ఇక్కడ ఏమవుతుంది, ప్రీవియస్ గా తీసుకున్న ప్రాజెక్ట్స్ లోంచి ఉన్న కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో వాటిని తీసుకొని ప్రెసెంట్ ప్రాజెక్ట్ డెవలప్మెంట్ లో దాన్ని ఇంటిగ్రేట్ చేసుకుంటూ వెళ్ళేటప్పుడు కంప్లీట్ గా ఎలా ఉండాలి, ప్రెసెంట్ వాళ్ళు డెవలప్ చేసే ప్రాజెక్ట్ కి దాన్ని యూస్ఫుల్నెస్, అంటే ఇప్పుడు వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్ ని కంప్లీట్ గా రిజంబుల్ చేసేలాగా ఆ కాంపోనెంట్ అనేది ఉండాలి కంప్లీట్ గా. సో కంప్లీట్ గా ఉండేటప్పుడు మనం ఇంకోటి ఏంటి, సో ఇంకా ఏదన్నా లిటిల్ బిట్ ఆఫ్ మోడిఫికేషన్స్ ఏమన్నా ఉంటే, సో ఇప్పుడు మనం యూజ్ చేస్తున్న ఫుల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్స్ లో ఏమన్నా కొంచెం ఫ్యూ మోడిఫికేషన్స్ కనుక ఉంటే కనుక వాటన్నిటిని కూడా తీసుకొని కన్సిడరేషన్ లోకి డెవలప్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ చేసేటప్పుడు దీంట్లో కొంచెం అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది దీంట్లో ఉంది. ఆఫ్ ద షెల్ఫ్ కాంపోనెంట్స్ లో రిస్క్ అనేది చాలా తక్కువ, ఫుల్ ఎక్స్పీరియన్స్ లో కొంచెం లిటిల్ బిట్ ఆఫ్ రిస్క్ ఉంటుంది. ఎందుకంటే న్యూ మోడిఫికేషన్స్ అనేవి మనం కొత్త సిస్టమ్ లోకి దీన్ని ఇంటిగ్రేట్ చేసేటప్పుడు అవి కూడా ఉంటాయి కాబట్టి, మోడిఫికేషన్స్ అనేవి ఉంటుంది కాబట్టి కంప్లీట్ గా కంపల్సరీగా కొంచెం ఈ అమౌంట్ ఆఫ్ రిస్క్ అనేది దీంట్లో ఉంటుంది. నెక్స్ట్ పార్షియల్ ఎక్స్పీరియన్స్ కాంపోనెంట్ లో ఏంటి, రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. ఎందుకు అనంటే మోడిఫికేషన్స్ అనేవి ఓన్లీ పార్షియల్ అమౌంట్ ఆఫ్ ద కాంపోనెంట్ మనం యూజ్ చేస్తున్నాం కాబట్టి, అంటే కొంచెం అమౌంట్ ఆఫ్ ఆ కాంపోనెంట్ లో కొంత పార్ట్ మాత్రమే మనం యూజ్ చేస్తున్నాం. సో మిగతాదంతా ఏమవ్వాలి, మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటూ రావాలి. సో ఆ మోడిఫికేషన్స్ అన్ని చేసుకుంటూ వచ్చేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుందంటే రిస్క్ అనేది ఎక్కువ ఉంటుంది. సో ఇంటిగ్రేషన్ చేసేటప్పుడు కూడా కేర్ఫుల్ గా ఇంటిగ్రేట్ చేసుకొని ప్రెసెంట్ సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ దాంట్లో ఈ కాంపోనెంట్ ని కరెక్ట్ లొకేషన్ లో దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇవి ఆయన సజెస్ట్ చేసిన గైడ్ లైన్స్. ప్రాజెక్ట్ ప్లానింగ్ లో ఈ పర్టికులర్ రీసోర్స్ కేటగిరీస్ ని వాళ్ళు కనుక యూటిలైజ్ చేసినట్టయితే ఈ గైడ్ లైన్స్ కూడా ఫాలో అవుతా వాళ్ళు కాంపోనెంట్స్ ని యూటిలైజ్ చేసుకోవాలి. ఓకే, ఇంకొక ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ లో ఈ రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ని మనం ముందుగా ఇనిషియల్ గా ప్లానింగ్ ఫేజ్ లో మనం వీటిని కన్సిడరేషన్ లోకి తీసుకోము, డెవలప్మెంట్ ఫేజ్ లో రీసోర్సెస్ ని కన్సిడరేషన్ లోకి తీసుకుంటాం. ఎందుకనంటే ఏ పర్టికులర్ లొకేషన్ లో దీన్ని యూజ్ చేయాలి, ఎక్కడ దీని యూస్ఫుల్నెస్ ఉంది, అదంతా కూడా డెవలప్మెంట్ ప్రాసెస్ లో వాళ్ళు చెక్ చేసుకొని ఆన్ ద స్పాట్ వాటిని ఇంక్లూడ్ చేసుకుంటారు. సో ప్రాజెక్ట్ ప్లానింగ్ లోనే ఇనిషియల్ గా ఈ రీసోర్సెస్ మనం యూటిలైజ్ చేసుకోవచ్చు అనేది ఒక అండర్స్టాండింగ్ కి వెరీ బిగినింగ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ లోనే వాళ్ళు వచ్చే ఛాన్స్ లేదు కాబట్టి కంప్లీట్ గా ఈ రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ని మనం డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఇంక్లూడ్ చేస్తాం. ఓకే, ప్లానింగ్ లో కాకుండా మనం డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఉన్నప్పుడు ఈ రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ ని మనం యూటిలైజ్ చేసుకుంటాం. సో ఇది రీయూజబుల్ సాఫ్ట్వేర్ రిసోర్సెస్ గురించి. నెక్స్ట్ ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్. సో ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ లో ఇందాక పిరమిడ్ లో మీరు చూసారు ఏమున్నది, లాస్ట్ లో హార్డ్వేర్ ఆర్ సాఫ్ట్వేర్ టూల్స్. అంటే మనం హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ టూల్స్ కానీ మనం డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఏవైతే ఇంక్లూడ్ చేసుకుంటున్నామో, సాఫ్ట్వేర్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఏవైతే ఇంక్లూడ్ చేసుకుంటున్నామో వాటిని మనం ఎన్విరాన్మెంటల్ రిసోర్సెస్ అంటున్నాం. సో ఇక్కడ మన సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎన్విరాన్మెంట్ లో మనం ఈ పర్టికులర్ గా ఈ హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ టూల్స్ కానీ మనం యూస్ చేసుకుంటా ప్రాజెక్ట్ డెవలప్ చేసుకుంటూ వస్తాం.
ఫ్రమ్ ద బిగినింగ్ అసలు ప్లానింగ్ అయిపోయిన తర్వాత డెవలప్మెంట్ స్టార్ట్ చేసిన తర్వాత కంపల్సరీగా హార్డ్వేర్ సాఫ్ట్వేర్ లేకుండా మనం ప్రాసెస్ అనేది స్టార్ట్ చేయలేము, ప్రాజెక్ట్ ప్రాసెస్ అనేది. సో అక్కడ స్టార్ట్ చేసిన తర్వాత సో ఇప్పుడు ఏదైతే సాఫ్ట్వేర్ డెవలప్ చేస్తున్నారో దానికి కావాల్సిన హార్డ్వేర్ అనేది, దానికి ఆ హార్డ్వేర్ మీద ఆ ప్లాట్ఫామ్ మీద మనం ఆ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేసుకుంటా వెళ్తాం. సో డెవలప్ చేసుకుంటా వెళ్ళేటప్పుడు ఏదైతే హార్డ్వేర్ రిలేటెడ్ ఇష్యూస్ ఉన్నాయో, ఇప్పుడు హార్డ్వేర్ కి సాఫ్ట్వేర్ కి రిలేషన్ ఏంటి జనరల్ గా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ ఇండివిజువల్ గా ఎలాంటి యూజ్ లేదు. సో హార్డ్వేర్ ఉంటేనే సాఫ్ట్వేర్ తో మనం వర్క్ చేయగలము, లేదంటే సాఫ్ట్వేర్ ఉంటేనే ఎఫిషియెంట్ గా ఆ హార్డ్వేర్ ని యూటిలైజ్ చేసుకోగలం కదా. సో కంపల్సరీగా ఏమవుతుంది, మనం ఆ సాఫ్ట్వేర్ ని మనం యూటిలైజ్ చేసుకోవాలి అని అంటే దానికి తగ్గ హార్డ్వేర్ సపోర్ట్ అనేది కంపల్సరీగా తీసుకొని, అంటే ఆ సాఫ్ట్వేర్ డెవలప్ చేయడానికి కావాల్సిన రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో, హార్డ్వేర్ ఎక్విప్మెంట్ ఏదైతే ఉందో అదంతా కూడా ముందు గ్యాదర్ చేసుకోవాలి. ఓకే, నెక్స్ట్ మనం ఇక్కడ టైమ్లీ బేసిస్ లో ఈ పర్టికులర్ హార్డ్వేర్ సాఫ్ట్వేర్ టూల్స్ అంటే సపోజ్ ఒక ప్రాజెక్ట్ డెవలప్ చేస్తుంది అనుకోండి, ఒక సాఫ్ట్వేర్ కంపెనీ డెవలప్ చేసేటప్పుడు ఇంతకు ముందు క్లాసెస్ లో చెప్పినప్పుడు సాఫ్ట్వేర్ ఏం చేస్తారు, డికంపోజ్ చేస్తారు. సో డికంపోజ్ చేసినప్పుడు ఏమవుతుంది, ప్రతి ఒక్క పార్ట్ ఆఫ్ ద ప్రాజెక్ట్ అనేది ఒక ఇండివిజువల్ టీమ్స్ కి ఇచ్చేస్తారు, అలాట్ చేస్తారు. సో ఆ ఇండివిజువల్ టీమ్స్ అనేవి ఆ ప్రాజెక్ట్ లో వాళ్ళకి ఇచ్చిన గోల్ ఏదైతే ఉందో దాన్ని అచీవ్ చేసే పనిలో వాళ్ళు ప్రాసెస్ స్టార్ట్ చేస్తారు. సో ప్రాసెస్ స్టార్ట్ చేసినప్పుడు ఇండివిజువల్ గా ప్రతి ఒక్క టీము వాళ్ళ వర్క్ వాళ్ళు చేసుకుంటూ వచ్చేటప్పుడు ఒక్కొక్క టీం అనేది డిజైన్ ఫేజ్ లో ఉండొచ్చు, ఒక్కొక్క టీం అనేది కోడింగ్ ఫేజ్ లో ఉండొచ్చు, ఒక్కొక్క టీం అనేది ఇంప్లిమెంటేషన్ ఫేజ్ లో ఉండొచ్చు. సో డిఫరెంట్ ఫేజెస్ లో ఉండొచ్చు. సో డిఫరెంట్ ఫేజెస్ లో ఉన్నప్పుడు ఇక్కడ రీసోర్సెస్ ని వాళ్ళు అందరూ ఒక ఎట్ ఏ టైం యూజ్ చేస్తే అక్కడ దానికి తగ్గట్టుగా ఎక్విప్మెంట్ వాళ్ళ దగ్గర ఉండాలి కదా. సో అలాంటి ఎక్విప్మెంట్ ఒకవేళ లేకపోతే కనుక ఆటోమేటిక్ గా ఏమవుతుంది, టైమ్లీ బేసిస్ మీద ప్రతి ఒక్క టీమ్ కి ఆ సాఫ్ట్వేర్ హార్డ్వేర్ రీసోర్సెస్ ఏవైతే ఉన్నాయో వాళ్ళ ఆ పర్టికులర్ టైంలో, అంటే వాళ్ళకి అవైలబిలిటీ ఉన్న టైంలో వాళ్ళు దాన్ని యూటిలైజ్ చేసుకోవాలి. సో ఇట్లా యూటిలైజ్ చేసుకుంటే ప్యారలల్ గా ప్రతి ఒక్క టీము వాళ్ళకి ఇప్పుడు ప్రెసెంట్ అవసరాన్ని బట్టి ఆ టైమ్లీ బేసిస్ మీద ఆ రిసోర్సెస్ ని యూటిలైజ్ చేసుకుంటూ వస్తాం. ఇంకోటి ఇంపార్టెంట్ ఫ్యాక్టర్ ఏంటంటే ఇందులో మనం ఒకవేళ కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ అనేది డెవలప్ చేస్తున్నాం అనుకోండి. సో కంప్యూటర్ బేస్డ్ సాఫ్ట్వేర్ సిస్టమ్ డెవలప్ చేసేటప్పుడు అక్కడ ఏమవుతుంది, హార్డ్వేర్ తో అలాగే సాఫ్ట్వేర్ తో రెండిటితో చాలా రిలేషన్ ఉంది. సో అంటే ఇండివిజువల్ గా హార్డ్వేర్ కానీ ఇండివిజువల్ గా సాఫ్ట్వేర్ కానీ ఎలాంటి యూజ్ లేదు. సో నిన్న స్కోపింగ్ ఎగ్జాంపుల్ అని ఒక ప్రాబ్లం చూపించాను కదా. సో దాంట్లో ఏమవుతుంది, అక్కడ సాఫ్ట్వేర్ ఉంది, హార్డ్వేర్ ఉంది. సో అక్కడ హార్డ్వేర్ అంటే ఏది, ఆ మెషినరీ ఏదైతే ఉందో, అంటే ఆ బెల్ట్ ఏదైతే ఉందో, బెల్ట్ ఫంక్షనాలిటీ ఏంటి, జస్ట్ దాని మీద ఎప్పుడైతే ప్రోడక్ట్ ప్లేస్ చేశారో ఆటోమేటిక్ గా దానికి ఇచ్చిన టైం ప్రకారంగా అది ఏమవుతుంది, రొటేట్ అవుతూ ఉంటుంది కదా. సో రొటేట్ అవుతా ఉన్నప్పుడు ఇక్కడ నెక్స్ట్ మనకి ఎప్పుడైతే ఆ ప్రోడక్ట్ అనేది పర్టికులర్ లొకేషన్ కి వచ్చిన తర్వాత ఆ బార్ కోడ్ ఏదైతే ఉందో ఆ బార్ కోడ్ ని ఈసీలో బార్ కోడ్ స్కాన్ చేసి దాన్ని సిస్టమ్ కి పంపిస్తుంది. సో ఇక్కడ ఏమవుతుంది, సాఫ్ట్వేర్ రిలేటెడ్ ఇదంతా. సో ఇలాగా హార్డ్వేర్ కానీ సాఫ్ట్వేర్ కానీ రెండు ప్యారలల్ గా వర్క్ చేసేది. సో రెండు ప్యారలల్ గా వర్క్ చేసేటప్పుడు ఆటోమేటిక్ ఏమవుతుంది, ప్రతి ఒక్క సిస్టమ్ లో హార్డ్వేర్ సాఫ్ట్వేర్ అలా రిలేషన్ ఉంటుంది. సో కంప్లీట్ గా హార్డ్వేర్ ఒకటే మనం యూటిలైజ్ చేయలేము, కంప్లీట్ గా సాఫ్ట్వేర్ వల్ల ఎలాంటి యూజ్ లేదు. సో ప్యారలల్ గా మనం ఏం చేస్తాం అంటే రెండింటిని ఎట్ ఏ టైం మనం ఏ పర్టికులర్ సాఫ్ట్వేర్ ని డెవలప్ చేస్తామో దాన్ని బేస్ చేసుకొని దాని యూజబిలిటీ ఎక్కడ ఉందో దాన్ని యూటిలైజ్ అక్కడ ఆ లొకేషన్ లో దాన్ని యూటిలైజ్ చేసుకుంటా వెళ్ళాలన్నమాట. ఇది ఎన్విరాన్మెంటల్ రీసోర్సెస్ గురించి. సో రీసోర్సెస్ అంటే సో ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో ఏవైతే ప్రీవియస్ గా అవైలబుల్ గా ఉన్నాయో వాటిని మనం రీసోర్సెస్ అన్నాం. అది హ్యూమన్ రిసోర్సెసా, లేకపోతే సాఫ్ట్వేర్ ఆర్ హార్డ్వేర్ టూల్సా, లేకపోతే ఆల్రెడీ ప్రీవియస్ గా డెవలప్ చేసిన సాఫ్ట్వేర్ కాంపోనెంట్స్. సో ఏ టైప్ ఆఫ్ కేటగిరీలో మనకి అవైలబుల్ గా ఉందో ఆ రిసోర్స్ దాన్ని మనం ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ లో దాన్ని యూటిలైజ్ చేసుకుంటా వెళ్తాం అన్నమాట.
ఓకేనా అమ్మా, అర్థమైందా రీసోర్సెస్? రీసోర్సెస్ కాన్సెప్ట్ అర్థమైందా? ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి చెప్తే నేను నెక్స్ట్ కంటిన్యూ చేస్తాను. No, ma'am. Continue. ఓకే దెన్ నెక్స్ట్ ఏంటంటే డికంపోజిషన్ టెక్నిక్స్. మనం ఇక్కడ డికంపోజిషన్ టెక్నిక్స్ లో డికంపోజిషన్ అనేది ప్రాసెస్ డికంపోజిషన్, ప్రాబ్లమ్ డికంపోజిషన్ అని మేనేజ్మెంట్ స్పెక్ట్రమ్ లో ఈ 2 కాన్సెప్ట్స్ వచ్చినాయి. గుర్తున్నాయా? ప్రాసెస్ డికంపోజిషన్, ప్రాబ్లమ్ డికంపోజిషన్. సో ఇప్పుడు కూడా ఇందాక కూడా చెప్పారు ప్రాబ్లమ్ డికంపోజిషన్ అని చెప్పి. వచ్చిన ప్రాజెక్ట్ ఏదైతే ఉందో దాన్ని ఏం చేస్తారు, డికంపోజ్ చేసుకొని ఇండివిజువల్ గా ప్రతి ఒక్క సాఫ్ట్వేర్ టీమ్ కి అలాట్ చేసుకుంటా వస్తారు. ఓకే, సో ఇలా ప్రాబ్లమ్ ని డికంపోజ్ చేయడం వల్ల ప్రాజెక్ట్ అనేది ఇండివిజువల్ గా ఒకటే పాయింట్ ఆఫ్ వ్యూ లో చూడకుండా డిఫరెంట్ టీమ్స్ కింద డివైడ్ చేయడం ద్వారా ప్యారలల్ గా డెవలప్మెంట్ ప్రాసెస్ అనేది జరిగి మొత్తం అంతా ఒకటేసారి గ్యాదర్ చేసుకుని డెవలప్ చేసిన కోడ్ అంతా ఇండివిజువల్ గా ఒక ప్రాజెక్ట్ కింద డెవలప్ అవుతుంది. సో ఇక్కడ ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ లో మనకి మెయిన్ గా కన్సిడరేషన్ లోకి తీసుకునే ఫ్యాక్టర్ ఏంటంటే ప్రాబ్లమ్ సాల్వింగ్. సో ఎప్పుడైతే ప్రాబ్లం అనేది కొంచెం టిపికల్ గా ఉందో ఆటోమేటిక్ గా మనం ఏం చేయాలి, కంపల్సరీగా దాన్ని డికంపోజ్ చేసుకోవాలి. ఇందాక చెప్పినట్టుగా చిన్న ప్రాజెక్ట్ అనుకోండి, సో ఫ్యూ పీపుల్, కొంతమంది పీపుల్ సరిపోతారు దాని మీద వర్క్ చేయడానికి, లేదంటే ఒక ఇండివిజువల్లే సరిపోతారు ప్రాజెక్ట్ డెవలప్ చేసి సబ్మిట్ చేసేసుకోవడానికి. మొత్తం ప్రాసెస్ లో ఆ ఒక్క ఇండివిజువలే ఇన్వాల్వ్ అయిపోయి మొత్తం సాఫ్ట్వేర్ ప్రాసెస్ మొత్తం కంప్లీట్ చేసేయచ్చు. కానీ కాంప్లెక్స్ ప్రాజెక్ట్ ఎప్పుడైతే వస్తుందో, అంటే కొంచెం పెద్ద ప్రాజెక్ట్ ఎప్పుడైతే వస్తుందో ఆటోమేటిక్ గా ఏమవుతుంది, కంపల్సరీగా దాన్ని డికంపోజ్ చేసుకోవాలి. సో డికంపోజ్ చేసుకోవడం వల్ల ఏమవుతుందంటే ఆటోమేటిక్ గా ప్రాబ్లమ్ గోల్ ఏదైతే వాళ్ళు ప్రాజెక్ట్ గోల్ ఏదైతే అచీవ్ చేయాలనుకుంటున్నారో దాన్ని ప్యారలల్ గా డెవలప్ చేసుకొని ప్యారలల్ గా వర్కౌట్ చేసి దాన్ని ఈజీగా డెవలప్మెంట్ అనేది చేయొచ్చు. సో ఇక్కడ మనం ఎస్టిమేషన్ లో, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ లో దాన్ని డిపెండింగ్ అపాన్ ద కాంప్లెక్సిటీని బట్టి మనం ప్రాబ్లమ్ డికంపోజిషన్ లేకపోతే ప్రాసెస్ డికంపోజిషన్ ఏదో ఒక టెక్నిక్ ని యూజ్ చేసి మనం ఆ పార్టిషనింగ్, ఆ డికంపోజిషన్ టెక్నిక్ అనేది యూజ్ చేసుకోవచ్చు. తర్వాత నెక్స్ట్ మనం ఇక్కడ కన్సిడరేషన్ లో తీసుకునే నెక్స్ట్ ఫ్యాక్టర్ ఏంటంటే ప్రాబ్లమ్ డికంపోజిషన్ లో సైజ్ ఫ్యాక్టర్. సో సైజ్ ఫ్యాక్టర్ లో మనం ప్రాజెక్ట్ డికంపోజ్ చేసినప్పుడు అది ఎంతవరకు సాఫ్ట్వేర్ సైజ్ ఎలాగ చూడాలి, సాఫ్ట్వేర్ సైజ్ ని ఎలా చూడాలి. సపోజ్ నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్, మనం ఇంతకుముందు సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ లో అయితే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ అనుకున్నాము. తర్వాత ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ లో ఏమో ఫంక్షన్ డొమైన్స్ తీసుకున్నాము. ఇలాగా ఏ క్లాసిఫికేషన్ తీసుకొని సాఫ్ట్వేర్ సైజ్ ని మనం చెప్పాలి. సో ఆ సాఫ్ట్వేర్ సైజ్ ని చెప్పేటప్పుడు సాఫ్ట్వేర్ సైజ్ పరంగా ఎంత ఉంది, ఎలా ఉంది, దానికి నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని బేస్ చేసుకొని చెప్తున్నామా, లేకపోతే ఫంక్షన్ పాయింట్ ఆఫ్ వ్యూ లో చెప్తున్నామా దాన్ని అనేది ఆ 2 ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని సైజ్ అనేది ఎస్టిమేట్ చేయాలి. సో సాఫ్ట్వేర్ సైజింగ్, దీంట్లో మనం డిస్కస్ చేసేది ఏంటంటే సాఫ్ట్వేర్ సైజ్ గురించి, ఆ ప్రాబ్లం గురించి డిస్కస్ చేస్తాం. సో సాఫ్ట్వేర్ సైజ్ అనేది చెప్పడానికి ముందు మనం ఒక ప్రాజెక్ట్ యొక్క యాక్యురసీ, ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ యొక్క యాక్యురసీ ఎలా ఉంది అని చెప్పుకోవడానికి కొన్ని ఇంపార్టెంట్ పాయింట్స్ అనేవి తెలుసుకోవాలి. అవి ఏంటి అని అంటే, ఫస్ట్ ది ప్రాపర్లీ ఎస్టిమేట్ సైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ టు బి బిల్డ్. సో ఎంతవరకు సైజ్ ఉండొచ్చు, ఓకే, ఎంత సైజ్ ఉండొచ్చు, ప్రోడక్ట్ డెవలప్ చేసింది ఎంత సైజ్ ఉండొచ్చు అనేది ఫస్ట్ ఎస్టిమేషన్. నెక్స్ట్ సెకండ్ ఎస్టిమేషన్ ఏంటంటే ఎంత హ్యూమన్ ఎఫర్ట్ కావాలి, ప్రాజెక్ట్ డెవలప్ చేసేటప్పుడు ఎంత హ్యూమన్ ఎఫర్ట్ వాళ్ళు పెట్టగలగచ్చు. అంటే ఆ సాఫ్ట్వేర్ కంపెనీ అనేది ఎంతమంది పీపుల్ ని ఒక టీం కింద తీసుకుంటుంది, వాళ్ళ టెక్నికల్ స్కిల్స్ ఏంటి, ఇవన్నీ కూడా ఇక్కడ కన్సిడరేషన్ లోకి వస్తాయి అన్నమాట. హ్యూమన్ ఎఫర్ట్ ఎంత టైం లోపల, తర్వాత ఎంత అమౌంట్ వాళ్ళు పెట్టగలరు ప్రాజెక్ట్ లో, ఇది నెక్స్ట్ ఫ్యాక్టర్. నెక్స్ట్ థర్డ్ ఏంటంటే ప్రాజెక్ట్ ప్లాన్ రిఫ్లెక్ట్స్ ద ఎబిలిటీస్ ఆఫ్ ద సాఫ్ట్వేర్ టీమ్. సో ప్రాజెక్ట్ ప్లాన్ అనేది సాఫ్ట్వేర్ టీమ్ యొక్క ఎబిలిటీని బట్టి ఉంటుంది. ఇప్పుడు చెప్పండి సరే, టెక్నికల్ పీపుల్ కనుక ఇన్వాల్వ్ అయి ఉన్నారు అనుకోండి ఒక సాఫ్ట్వేర్ టీమ్ లో,
ఆటోమేటిక్ గా వాళ్ళు డెవలప్ చేసిన కోడింగ్ మొత్తం కూడా పర్ఫెక్ట్ గా ఉంటుంది, యాక్యురేట్ గా ఉంటుంది. సో స్కిల్స్, ఆ టెక్నికల్ స్కిల్స్ అనేవి అప్ టు ద మార్క్ ఒకవేళ లేకపోతే, అంటే ప్రాజెక్ట్ కి సంబంధించినంత వరకు వాళ్ళు ఆ టెక్నికల్ స్కిల్స్ వాళ్ళకి లేవనుకోండి, ఆటోమేటిక్ గా ప్రాబ్లమే అరైజ్ అవుతుంది. సో ప్రాజెక్ట్ అనేది కరెక్ట్ గా యాక్యురేట్ గా డెవలప్ అవ్వాలి. నెక్స్ట్, ద స్టెబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ అండ్ ద ఎన్విరాన్మెంట్ దట్ సపోర్ట్ ది సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ ఎఫెక్ట్. సో స్టెబిలిటీ, ప్రాజెక్ట్ డెవలప్ చేసుకోవడానికి ఆ రిక్వైర్మెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి స్టేబుల్ గా, తర్వాత ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో ఆ సాఫ్ట్వేర్ ఎఫర్ట్ వాళ్ళు పెట్టుకోవడానికి కావాల్సిన ఎన్విరాన్మెంట్ ఏదైతే ఉందో అది వాళ్ళకి సపోర్టివ్ గా ఉండాలి. సో ఈ ఫ్యాక్టర్స్ అనేవి ఒక సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ ఎస్టిమేట్ చేసేటప్పుడు ఈ ఫ్యూ థింగ్స్ అనేవి గుర్తు పెట్టుకోవాలి. సో ఫస్ట్ ఏంటంటే సైజ్ ఆఫ్ ద ప్రోడక్ట్ అనేది ఎస్టిమేట్ చేయడం. నెక్స్ట్ ఏంటంటే దాన్ని ట్రాన్స్లేట్ చేసుకోవడం. సో ఆ ప్రజెంట్ డెవలప్ చేయబోయే ప్రాజెక్ట్ అనేది ఎలాగ కన్వర్ట్ చేసుకోవచ్చు, హ్యూమన్ ఎఫర్ట్ కింద లేకపోతే టైం కింద, తర్వాత అమౌంట్, వాళ్ళు ఎంత అమౌంట్ పెట్టచ్చు. సో ఈ అన్ని ఫ్యాక్టర్స్ సెకండ్ కన్సిడరేషన్ లో. తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్ ఎబిలిటీస్, సాఫ్ట్వేర్ టీమ్ యొక్క ఎబిలిటీ ఎంత ఉంది. దాని తర్వాత స్టెబిలిటీ ఆఫ్ ద ప్రోడక్ట్. సో ఈ 4 ఫ్యాక్టర్స్ కన్సిడరేషన్ లోకి తీసుకొని సాఫ్ట్వేర్ సైజింగ్ అనేది ఎలా ఉంటుంది అనేది చెప్పడానికి పుట్నమ్ అండ్ మయర్స్ అనే వాళ్ళు ఒక 4 అప్రోచెస్ ని చెప్పారు. సైజింగ్ ప్రాబ్లమ్ ని వాళ్ళు కనుక చెప్పాలంటే ఎంత సైజ్ ఉంటుంది ప్రాజెక్ట్ అనేది చెప్పడానికి వాళ్ళు ఈ 4 డిఫరెంట్ అప్రోచెస్ ని చెప్పారనమాట. దాంట్లో ఫస్ట్ ఏంటంటే ఫజీ లాజిక్ సైజింగ్, సెకండ్ ది ఫంక్షన్ పాయింట్ సైజింగ్, నెక్స్ట్ థర్డ్ ది స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్, లాస్ట్ ఏంటంటే చైన్ సైజింగ్. సో ఈ 4 సైజింగ్ ప్రాబ్లమ్స్ లో ఫస్ట్ ది లాస్ట్ నుంచి చెప్తాను చూడండి ఒకసారి. చేంజ్ సైజింగ్ అంటే ఏంటంటే ఇందాక చెప్పినట్టుగా ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్ అనేవి ఎప్పటికప్పుడు చేంజ్ అవుతా, దానికి తగ్గట్టుగా చేంజెస్ అనేవి ఎప్పటికప్పుడు చేసుకుంటా వెళ్ళే దాంట్లో, అంటే మాడిఫికేషన్స్ ఎప్పటికప్పుడు ఉన్నాయి అనుకోండి, దాన్నే చేంజ్ సైజింగ్ అంటాం. ఒక్క నిమిషమా. సో ఇది ఇంకొక పాయింట్ ఆఫ్ వ్యూలో చెప్పాలి అని అంటే, ఇందాక చెప్పినట్టు రీయూజబుల్ కాంపోనెంట్స్ మనం కనుక యూటిలైజ్ చేస్తున్నాం అనుకోండి, అక్కడ ఏమవుతుంది, కంపల్సరీగా మాడిఫికేషన్స్ అనేవి చేసుకుంటూ వస్తాం, రైట్. మాడిఫికేషన్స్ చేసినప్పుడు ప్రెసెంట్ వాళ్ళకున్న కాంపోనెంట్ సైజ్ కి ఏమవుతుంది, ఆటోమేటిక్ గా మాడిఫికేషన్స్ చేసినప్పుడు సైజ్ పెరగచ్చు, తగ్గచ్చు. సో ఆ పాయింట్ ఆఫ్ వ్యూలో సైజ్ అనేది చేంజ్ అవుతా ఉంటుంది. ఓకే. సో ఆ ఫ్యాక్టర్ లో తీసుకున్నప్పుడు ఇక్కడ చైన్ సైజింగ్ లో మనం ఏం చెప్తాం అంటే, ప్రీవియస్ గా మనం కనుక ప్రోడక్ట్స్ ని ఆల్రెడీ డెవలప్ చేసిన కాంపోనెంట్స్ ని కనుక తీసుకున్నట్టయితే ఆటోమేటిక్ గా మనం సైజ్ లో మోడిఫికేషన్స్ ఉంటాయి. సో ఆ సైజ్ లో మోడిఫికేషన్స్ అనేవి మనం ఎలా చెప్తామంటే ఎఫెక్ట్ రేషియోని బట్టి చెప్తాం. సో ఆ ఎఫెక్ట్ రేషియో అనేది ఎలా ఉంటుందంటే మొత్తం టైప్ ఆఫ్ చేంజ్, తర్వాత సైజ్ ఆఫ్ చేంజ్, ఈ రెండు కన్సిడరేషన్ లోకి తీసుకొని ఎఫర్ట్ రేషియో చెప్తాం. సో ఎఫర్ట్ రేషియోలో ఎంత చేంజ్ ఉంది, ఎంత టైప్ ఆఫ్ చేంజ్ చేశారు, తర్వాత ఎంత సైజ్ ఆఫ్ చేంజ్ చేశారు. సో ఈ రెండు కన్సిడరేషన్ లో తీసుకొని ఎఫర్ట్ రేషియో చెప్తాం, అది చైన్ సైజింగ్ అంటే. సో చైన్ సైజింగ్ లో ప్రీవియస్ గా డెవలప్ చేసిన కాంపోనెంట్స్ ని యూజ్ చేసుకొని మనం సైజ్ ఫ్యాక్టర్ ని చెప్తాం. ఓకే. సో సైజ్ ఫ్యాక్టర్ అనేది ఎఫెక్ట్ రేషియో బేస్ చేసుకొని చెప్తాం, ఎందుకంటే మోడిఫికేషన్స్ ఉంటాయి కాబట్టి ఆ మోడిఫికేషన్స్ అనేవి ఎలా చేస్తున్నాం, ఎంత చేస్తున్నాము, ఎంత సైజ్ కావాలి, ఎంత సైజ్ మోడిఫై అయింది, ఈ రెండింటిని కన్సిడరేషన్ లోకి తీసుకొని చేంజ్ సైజింగ్ ప్రాబ్లం చెప్తాం. తర్వాత నెక్స్ట్ స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్. సో స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్ లో ఏంటంటే మొత్తం ఎన్ని స్టాండర్డ్ కాంపోనెంట్స్ అంటే ఎన్ని ప్రీవియస్ గా, అంటే కంప్లీట్ గా చేంజ్ చేయకుండా ప్రీవియస్ గా డెవలప్ చేసిన కాంపోనెంట్స్ ఏవైతే ఉన్నాయో అవి కంప్లీట్ గా యూటిలైజ్ చేసుకుంటా మనం డెవలప్ చేసుకున్నట్టయితే, సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ ఒక ప్రాజెక్ట్ వచ్చింది, దాంట్లో ఏంటంటే రిపోర్ట్ చేయాలన్నమాట, ప్రాజెక్ట్ అవుట్పుట్ రిపోర్ట్. సో రిపోర్ట్ లో సపోజ్ ఇప్పుడు ఒక 10,000 లైన్స్ ఉన్నాయనుకోండి, ఒక 10,000 లైన్స్ ఉన్నాయి రిపోర్ట్ లో, అలాంటి రిపోర్ట్స్ ఒక 20 చేయాలి. సో
20 చేయాలంటే ఇప్పుడు మొత్తంగా దీని సైజ్ ఎలా చెప్తాం మనం? 10,000 into 20. ఎందుకంటే 20 రిపోర్ట్స్ చేయాలి. ఈచ్ రిపోర్ట్ లో 10,000 లైన్స్ ఉన్నాయి కాబట్టి మనం ఏం చేస్తాము, సైజ్ ఆఫ్ ద ప్రాజెక్ట్ ఎలా చెప్తాము, ఆ రెండింటిని మల్టిప్లై చేసిన తర్వాత వచ్చిన వాల్యూ ఏదైతే ఉందో అది దాని యొక్క సైజ్ అని ఈజీగా చెప్పేయచ్చు. ఇది స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్ అంటే. సో మనం డెవలప్ చేయబోయే అవుట్పుట్ ని బేస్ చేసుకొని, అంటే ప్రాజెక్ట్ అవుట్కమ్ ని బేస్ చేసుకొని మనం సైజింగ్ అనేది ఎంత సైజ్ ఉంటుంది అనేది చెప్పడమే స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్. ఓకే, నెక్స్ట్ ఫంక్షన్ పాయింట్ సైజింగ్. సో ఇక్కడ ఫంక్షన్ పాయింట్ సైజింగ్ అంటే ఫంక్షన్ డొమైన్ క్యారెక్టరిస్టిక్స్ వచ్చినాయి చూసారా, అంటే ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ లో మనం డిస్కస్ చేసాం 5 డొమైన్స్. ఏంటి? ఇన్పుట్స్ ఏంటి, నెక్స్ట్ అవుట్పుట్స్ ఏంటి, సైజ్ ఏంటి, ఇవన్నీ ఉన్నాయి చూసారా. ఆ 5 డొమైన్స్ ని మెన్షన్ చేస్తే ఫంక్షన్ పాయింట్ సైజింగ్ అనేది దాని మీద బేస్ చేసుకుని ఉంటుంది. అంటే ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ మనం క్యాలిక్యులేట్ చేసేటప్పుడు ఎలా క్యాలిక్యులేట్ చేస్తాము, వాటన్నిటి యొక్క ప్రోడక్ట్ వాల్యూ తీసుకున్నాం చూసారా. కాంప్లెక్స్ ఎంత, ఒకవేళ సింపుల్ అయితే ఎలా, ఒకవేళ ఈజీ అయితే ఎలా, ఒకవేళ కాంప్లెక్స్ అయితే ఎలా, కొంచెం డిఫికల్ట్ అయితే ఎలా. సో ఈ మొత్తం క్యాలిక్యులేషన్ పార్ట్ చూసారా, దాన్ని బేస్ చేసుకుని సైజింగ్ మొత్తం అక్కడ చెప్తాం అన్నమాట. నెక్స్ట్ ఫస్ట్ ఏంటి, ఫజీ లాజిక్ సైజింగ్. దీంట్లో ఏంటంటే మనం ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్ డెవలప్ చేస్తున్నాము, తర్వాత దాంట్లో దాని క్వాలిటీ ఎలా ఉండాలి, తర్వాత దాంట్లో మోడిఫికేషన్స్ ఎలా ఉంటాయి. సో ఇలాంటి కొన్ని ఫ్యాక్టర్స్ ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఈ ఫజీ లాజిక్ సైజింగ్ అనేది చెప్తారన్నమాట. సో దీంట్లో ఏం చేస్తాం అంటే ప్రీవియస్ గా వాళ్ళు కొన్ని జనరల్ బిజినెస్ లాజిక్ అంతా అప్లై చేసుకొని దాని సైజ్ అనేది ఫజీ లాజిక్ సైజింగ్ లో చెప్తారు. అంటే హిస్టరీ, ప్రీవియస్ పాస్ట్ ప్రాజెక్ట్స్ ఏవైనా ఇలాంటివే కనుక డెవలప్ చేసినట్టయితే దాని యొక్క సైజ్ ఫ్యాక్టర్ ఎలా ఉందో దాన్ని బేస్ చేసుకొని ఈ ఫజీ లాజిక్ సైజింగ్ అనేది చెప్తారన్నమాట. ఓకే, సో ఈ పుట్నమ్ అండ్ మయర్స్ అనే వాళ్ళు ఈ పర్టికులర్ సైజింగ్ అప్రోచ్ ని వాళ్ళు చెప్పేటప్పుడు వాళ్ళు తీసుకునేది ఏంటంటే ఎనీ 2 కానీ 3 కానీ కాంబినేషన్స్ తీసుకొని స్టాటిస్టికల్ అప్రోచ్ యూజ్ చేసి మనం పర్టికులర్ గా వాల్యూ ఎంత ఉంది అని చెప్పచ్చు అని చెప్పి వాళ్ళు సజెస్ట్ చేశారు. సో స్టాటిస్టికల్ అప్రోచ్ యూజ్ చేసి ఏదో ఒక టెక్నిక్ లో ఏదో ఒక అప్రోచ్ ఫాలో అవుతా ఆ అప్రోచ్ లో మిగతా వాటిని కూడా కంబైన్ చేసుకొని ఫైనల్ వాల్యూ అనేది చెప్పడానికి ఫైనల్ వాల్యూ చెప్పచ్చు అని చెప్పి ఈ పుట్నమ్ అండ్ మయర్స్ అనే వాళ్ళు సజెస్ట్ చేశారు. ఓకేనా, అర్థమైందమ్మా? సో సాఫ్ట్వేర్ సైజింగ్ లో మనం చెప్పేది ఏంటంటే సాఫ్ట్వేర్ సైజ్ ఎలా ఉంటుంది అంటే, సాఫ్ట్వేర్ సైజ్ అంటే మనం ఫంక్షన్ పాయింట్ మెట్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ సైజ్ ఓరియంటెడ్ మెట్రిక్స్ పాయింట్ ఆఫ్ వ్యూలో కానీ అంటే నెంబర్ ఆఫ్ లైన్స్ ఆఫ్ కోడ్ ని బేస్ చేసుకొని చెప్తున్నామా, లేకపోతే డొమైన్ క్యారెక్టరిస్టిక్స్ ని బేస్ చేసుకొని చెప్తున్నామా, ఏదో ఒక పర్టికులర్ ప్యాటర్న్ యూజ్ చేసి మనం సాఫ్ట్వేర్ సైజ్ ని చెప్తాం. సో సాఫ్ట్వేర్ సైజ్ ని చెప్పేటప్పుడు మనం కొన్ని పాయింట్స్ కన్సిడరేషన్ లోకి తీసుకోవాలి. ఆ కొన్ని ఏంటి అని అంటే సైజ్ ఎంత ఉంటుంది, ప్రోడక్ట్ సైజ్ ఎంత ఉంటుంది ఫస్ట్ది, తర్వాత ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవాలి దాన్ని, ఆ ప్రోడక్ట్ యొక్క సైజ్ ని మనం హ్యూమన్ ఎఫర్ట్ లోకి లేదంటే క్యాలెండర్ సైజ్ కి లేదంటే డాలర్స్ కి ఎలా ట్రాన్స్లేట్ చేసుకోవచ్చు. దాని తర్వాత ప్రాజెక్ట్ ప్లాన్ అనేది ప్రాజెక్ట్ టీమ్ సాఫ్ట్వేర్ టీమ్ యొక్క ఎబిలిటీని కూడా బేస్ చేసుకొని ఉంటుంది. తర్వాత స్టెబిలిటీ ఆఫ్ ప్రోడక్ట్ రిక్వైర్మెంట్స్. సో ప్రోడక్ట్ రిక్వైర్మెంట్ స్టెబిలిటీ అంటే కంటిన్యూస్ గా చేంజ్ అవ్వకూడదు. రిక్వైర్మెంట్స్ ఎప్పటికప్పుడు చేంజ్ అవుతున్నాయి అనుకోండి, ఆటోమేటిక్ ఏమవుతుంది, సైజ్ అనేది ఫ్యాక్టర్ కంపల్సరీగా దాని వల్ల ఇంపాక్ట్ అయ్యి ఉంటుంది. ఇప్పుడు సపోజ్ ఒక కస్టమర్ వచ్చిన తర్వాత ఈ రిక్వైర్మెంట్స్ కావాలని ఇనిషియల్ గా చెప్పి వదిలేశారు అనుకోండి, ప్రాబ్లం లేదు. ఆ రిక్వైర్మెంట్స్ ని బేస్ చేసుకొని ప్రాజెక్ట్ డెవలప్మెంట్ ప్రాసెస్ కంటిన్యూ అవుతుంది. అలా కాకుండా కస్టమర్ అనే వాళ్ళు ఎప్పటికప్పుడు మోడిఫికేషన్స్ చెప్తా ఉన్నారు అనుకోండి, సైజ్ ఫ్యాక్టర్ కంపల్సరీగా దీని వల్ల ఎఫెక్ట్ అవుతుంది. సో అలాంటి కాకుండా స్టేబుల్ రిక్వైర్మెంట్స్ కనుక ఉన్నట్టయితే తర్వాత దానికి తగ్గట్టుగా సాఫ్ట్వేర్ ఎఫర్ట్ వీళ్ళు పెట్టి ప్రాసెస్ డెవలప్మెంట్ స్టార్ట్ చేసినట్టయితే ఇలాంటి ఈ 4 కన్సిడరేషన్స్ తీసుకొని ప్రాజెక్ట్ ఎస్టిమేషన్ లో మనం సాఫ్ట్వేర్ ప్రాజెక్ట్ యొక్క యాక్యురసీ చెప్పచ్చు. ఓకే, దీని తర్వాత పుట్నమ్ అండ్ మయర్స్ అనే వాళ్ళు 4 డిఫరెంట్ అప్రోచెస్ ని ఈ సైజింగ్ ప్రాబ్లమ్ ని మెన్షన్ చేసుకోవడానికి ఈ 4 అప్రోచెస్ చెప్పారు. సో ఫజీ లాజిక్,
ఫంక్షన్ పాయింట్, స్టాండర్డ్ కాంపోనెంట్, చైన్ సైజింగ్. సో ఈ 4 సైజింగ్ అనేవి డిపెండింగ్ ఆన్ ద మనం తీసుకున్న ప్రాబ్లమ్ ని బట్టి, ప్రాజెక్ట్ ని బట్టి డిపెండ్ అయ్యి ఉంది. వాటిని బేస్ చేసుకొని మనం ఏదో ఒక అప్రోచ్ ఫాలో అవుతాం, సైజ్ అనేది ఎస్టిమేట్ చేసుకోవచ్చు. సో ఈ వీళ్ళు చెప్పింది ఏంటంటే ఇంకొక సజెషన్, సో స్టాటిస్టికల్ అప్రోచ్ యూజ్ చేసి ఈ 4 టెక్నిక్స్ లో ఏదో ఒక టెక్నిక్ లో మనం 2-3 కంబైన్ చేసుకొని అవుట్పుట్ ఫైనల్ వాల్యూ అనేది చెప్పచ్చు అని చెప్పి వీళ్ళు సజెస్ట్ చేశారు అన్నమాట. ఓకేనా, మా అర్థమైందా? ఎవరికైనా ఏమైనా డౌట్స్ ఉన్నాయా? ఒకసారి ఫజీ లాజిక్ చెప్తారా? ఫజీ లాజిక్ ఇదేంటంటే ప్రీవియస్ గా వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి చూసారా, సో హిస్టరీ ఆఫ్ ద ప్రాజెక్ట్స్, వాళ్ళు డెవలప్ చేసిన ప్రాజెక్ట్స్ ఉంటాయి కదా, సో దాన్ని బేస్ చేసుకొని ఇప్పుడు వచ్చిన ప్రాజెక్ట్ దానికి రిలవెంట్ గా ఏదన్నా ఉందనుకోండి, సో దాన్ని బేస్ చేసుకొని చెప్పడం. ఓకే, ప్రీవియస్ గా వాళ్ళు చేసిన ప్రాజెక్ట్స్ లో ఇలా ఉంటుంది, సైజ్ ఫ్యాక్టర్ ఇలా ఉంది అనుకోండి, దాన్ని బేస్ చేసుకొని ఒక గెసింగ్ టెక్నిక్ అన్నమాట. సో దాన్ని బేస్ చేసుకొని ఇక్కడ ఈ ప్రాజెక్ట్ లో సైజింగ్ ఫ్యాక్టర్ ఇలా ఉంటుంది అని చెప్పడం ఫజీ లాజిక్ అంటే. అర్థమైందా? ఓకే మ్యామ్, థ్యాంక్ యూ. సో ఈ అప్రోచ్ ని కనుక ప్లానర్ కనుక చూస్ చేసుకోవాలంటే కంపల్సరీగా అది ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్, కొన్ని వాళ్ళు జనరల్ గా అనలైజ్ చేస్తారు, ఏ టైప్ ఆఫ్ అప్లికేషన్, తర్వాత దాని మాగ్నిట్యూడ్ ఎలా ఉంది, తర్వాత దాన్ని ఎంతవరకు ప్రెసెంట్ ప్రీవియస్ వాటితో పోలిస్తే ఎంతవరకు చేంజెస్ ఉన్నాయి దాంట్లో, ఇలా కొన్ని ఫ్యాక్టర్స్ అన్ని కన్సిడరేషన్ లోకి తీసుకొని ఓవరాల్ గా గెస్సింగ్ ఇదంతా మొత్తం. సో గెస్ చేసి ఓకే ఇంత సైజ్ ఉండొచ్చు అని చెప్పి చెప్పడం. ఇందాక చెప్పినట్టుగా స్టాండర్డ్ కాంపోనెంట్ సైజింగ్ లో వాళ్ళు ఏం చేస్తారు, లైన్స్ ఆఫ్ కోడ్ ఉంటుంది, తర్వాత రిపోర్ట్ లో ఇన్ని లైన్స్ ఉన్నాయి, ఇలాంటివి 10 రిపోర్ట్స్ కావాలి అంటే ఏమవుతుంది ఆటోమేటిక్ గా ఓకే ఓవరాల్ గా ఇంత సైజ్ ఉంటుంది అని చెప్తున్నారు చూసారా, అలా కొన్ని గెసెస్ అన్నమాట. కొన్ని గెస్ చేసి జస్ట్ ఆ సైజింగ్ ప్రాబ్లం అనేది చెప్తారు, సైజింగ్ ప్రాబ్లం వాల్యూ అనేది గెస్ చేసి చెప్తారు అన్నమాట. ఇంకేనా అర్థమైందా? ఇంకేమైనా డౌట్స్ ఉన్నాయా? నేను ఫస్ట్ యూనిట్ పోస్ట్ చేయలేదు, ఇంకా పోస్ట్ చేస్తాను ఇవాళ. అంటే హాఫ్ ఆఫ్ ద పార్ట్ కంప్లీట్ అయింది, ఇంకా ప్రాసెస్ మోడల్స్ ఉంది. ఆ ప్రాసెస్ మోడల్స్ లో కొంచెం అది కొంచెం క్లమ్జీగా ఉంది కదా, అది కొంచెం మాడిఫై చేసి ఇవాళ పోస్ట్ చేస్తాను. నిన్న అసైన్మెంట్ ఇచ్చాను, దానికి ఎలాగో అది చిన్న చిన్న క్వశ్చన్స్ కాబట్టి దాంట్లో మోడిఫికేషన్స్ ఏం లేవు. పాస్ట్ నేను పోస్ట్ చేసిన దాంట్లో నుంచి డేటా తీసుకొని అది కంప్లీట్ చేసేయండి. ఇంకెవరికైనా డౌట్స్ ఉన్నాయా?